నమస్తే. ప్రస్తుతం మనము సెక్రటరియట్ వద్దున్నాము. ఇక్కడ 3117 సంవత్సరం బాధితులు చాలా మంది వచ్చారు. వాళ్ళ సమస్యను ముఖ్యమంత్రి గారికి కలిసి చెప్పడానికి అయితే వాళ్ళు వచ్చారు. ఇక ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడుతున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఏంటి మీ సమస్య? యాక్చువల్గా 317 జీవోలో మమ్మల్ని మేము టీఎస్పీఎస్సీ రూల్ ప్రకారంగా నోటిఫికేషన్ ప్రకారంగానే మా స్థానికతలో మేము ఉద్యోగాలు పొందుకున్నాం. వెరిఫికేషన్స్ అన్నీ చేసిన తర్వాతనే మాకు పోస్టింగ్ ఇచ్చినప్పుడు డిస్ట్రిక్ట్స్లలో ఎక్కడ కూడా వేకెన్సీస్ చూపించలేదు. మాకు చూపించిన వేకెన్సీస్లలోనే మేము తీసుకున్నాము. మా స్థానికత హైదరాబాద్, నేను పుట్టింది పెరిగింది చదువుకున్నంత హైదరాబాద్లో. 317 జీవో ప్రకారంగా మహబూబ్ నగర్ జోగులాంబ డిస్టిక్లోని నాగర్ కర్నూల్కి ట్రాన్స్ఫర్ చేసినారు. నాగర్ కర్నూల్కి ట్రాన్స్ఫర్ చేసినాక కూడా అక్కడ మళ్ళీ ఇక్కడ స్టాఫ్ సరిపోవట్లేదని మళ్ళీ 317 జీవోలోనే కొంతమంది స్టాఫ్ని డెప్యుటేషన్లో తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినారు. ఆ డెప్యుటేషన్ ఆర్డర్స్లో కూడా ఏమని ఇచ్చినారంటే అంటిల్ ఫర్దర్ రిక్రూట్మెంట్ వరకు అనేసే ఇచ్చినారు. ఆ డెప్యుటేషన్ ఆర్డర్స్ కూడా దాంట్లో ఆ డెప్యుటేషన్ ఆర్డర్స్ కూడా ఇప్పుడు ఏదైతే 317 జీవో ప్రకారంగా ఇప్పుడు న్యూ రిక్రూట్మెంట్ ఇస్తున్నారో ఆ న్యూ రిక్రూట్మెంట్ వచ్చిందంటే ఆ డెప్యుటేషన్ వర్క్ పర్మిట్ కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఆ విధంగా కనీసం మేము డెప్యుటేషన్లో కూడా చేసుకోలేము. సో అందుకోసమని మా స్థానికతను మాకు ఇవ్వమనేసి మేము పోరాడుతున్నాం. ఐటీలు గతంలో ప్రజాభవను ప్రజావాణిలో కూడా వాళ్ళ వాయిస్ను వినిపించారు. స్థానికత ప్రకారమే మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు గతంలో కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇక వాళ్ళ యొక్క సమస్యను చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఇక ఈరోజు ఎలాగైనా ఇక రేవంత్ రెడ్డి గారిని కలవాలి అంటూ కూడా సెక్రటరీకి వాళ్ళందరూ చేరుకున్నారు. సో ఒకసారి మాట్లాడుతున్న ప్రయత్నం చూద్దాం. అమ్మ చెప్పండి, మళ్ళీ ఇక్కడ దాకా వచ్చారు? చేస్తామని చెప్తున్నారు కానీ మాకెవరు న్యాయం చేయట్లేరు. మళ్ళీ ఇప్పుడు మాది చేసిన తర్వాతనే కొత్త రిక్రూట్మెంట్ ఇస్తామని చెప్పిండ్రు. కానీ రాత్రికి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేస్తామని ఆర్డర్స్ వచ్చేసినాయి. ఎల్లుండి వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తే మేము మేము అన్యాయమే అయిపోతాం. ఇంకా మాకు హైకోర్టు ఏమి ఇచ్చింది మీకు తీర్పు? మా ప్లేసెస్ మాకు ఇవ్వాలి అని వచ్చింది. రీఅలొకేషన్ చేయాలని ఇచ్చిండ్రు సార్. మాకు 8 వారాల్లోపు రీఅలొకేషన్ చేయాలని ఇచ్చారు. మేము ప్రతి ఒక్కదానికి ప్రగతి భవన్కి పోయి రిక్వెస్ట్ చేసినాము, సెక్రటరీ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసినాము. అక్కడ సీఎం సార్ కూడా పొద్దున పోయి కానీ అందరినీ కలుస్తున్నాం. కానీ ఇప్పుడు రేపు పొద్దున మాకు పోస్టింగ్స్ ఇచ్చేస్తారు. వాళ్ళకు 7,094 పోస్టులు ఇచ్చేస్తే తర్వాత మేము ఆగమైపోతాము. మా స్థానిక అంతా కోల్పోతుంది. మేమంత 200 కిలోమీటర్ల దూరంలో నుంచి ప్రయాణం చేయలేము సార్. మాకు సీఎం సార్ రేవంత్ అన్న మమ్మల్ని కొంచెం ఆదుకోండి, మాకు సహాయం చేయండి, మమ్మల్ని కొంచెం ఆదుకోండి. మేము ఏం మాట్లాడలేకపోతున్నాము. మేము అందులో ధర్నాలు చేయలేము. అందరిని అడిగి మీ దగ్గరకు వచ్చినాము. ఇంతవరకు మేము కోరుకుంటున్నాం సార్, సహాయం చేయండి అంతే. శాంతియుతంగా ధర్నా చేయమన్నారు ఇందిరా చౌక్. అమ్మ ఎందుకు ఏడుస్తున్నారు? మేము ఏడవని రోజు లేదు సార్. అందరూ అడగండి, ప్రతి ఒక్క గొంతులో ఏదో ఒక బాధ ఉంది. మేము 2 ఇయర్స్ నుంచి మాకు బ్యాక్ పంపించారు సార్. 317 జీవో అని వచ్చింది. అది ఎందుకు వచ్చిందో తెలియదు. మా జీవితాల్లో నాగమైనాయి. అందరం లేడీస్ ఎంప్లాయీస్ సార్. ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు. అమ్మలు ఏంది ఇల్లు ఎట్టుంటుంది సార్, మీకు తెలుసు కదా. అలాంటిది అందరు అమ్మలు రోడ్డు మీదకి వచ్చిర్రు. మేము ఇంట్లో భర్తల దగ్గర పిల్లలు వదిలేసినాం. వాళ్ళు జాబ్స్కి వెళ్ళట్లేరు మా వల్ల. మాకు పిల్లలతో ఉన్నామంటే అది లేదు సార్. ఎంత హెల్త్ ఇష్యూస్, అందరం డిప్రెషన్లో ఉన్నాం సార్. మేము 7 డే అనేది లేదు. మాకు షిఫ్ట్స్ ఉంటాయి సార్, 3 షిఫ్ట్స్ ఉంటాయి. మేము అందరం ఇక్కడ గ్యాదర్ అవ్వాలన్నా మాకు చాలా కష్టం అవుతుంది. 24/7 అంటే మీకు తెలుసు కదా సార్, ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎలా ఉంటాయి. మేము కోవిడ్ టైంలో ఇంతమంది అందరికీ సేవ చేసినాము. ఇప్పుడు మాకు ఎవరు హెల్ప్ చేస్తలేరు సార్. మంత్రుల్ని కలిసిరా? మంత్రులకు సమస్యలు చెప్పిరా? అందరికీ చెప్పినాం సార్, అందరికీ చెప్పినాం. ఇంకా మాకు 2 డేస్ టైం ఉంది సార్. ఎల్లుండి కొత్త వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తున్నారు. ఇంకా అది ఇచ్చిర్రు అంటే మాకు అసలు మా నేటివిటీ కోల్పోతున్నాం సార్. ఇది ఎక్కడన్నా న్యాయం ఉందా? మేము 7 డే లేదు సార్. ప్లీజ్ రేవంత్ రెడ్డి సార్, దయచేసి మా సమస్యను పరిష్కరిస్తారని వేడుకుంటున్నాం సార్. సో ఇది ప్రతి ఒక్క స్టాఫ్ నర్సు బాధ కూడా వాళ్ళ బాధను వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. Hi sir, I am Nasreen from I am staff nurse sir. I want just consider our request. If you are not consider, think about us. We are in toxic condition. We are doing our job. Still we have to do these things. We are considering our patient. That's we are coming here for strike. So हमको हमारा हक दीजिए, हमारा जियो, हमारा जोन हमको दीजिए. और हम कुछ नहीं चाहते, आप किधर भी डालो हमारा जोन हमको दो. और हम कुछ नहीं चाहते आपसे. हम आपको डरा के नहीं बोल रहे, हम आपसे रिक्वेस्ट कर रहे हैं. हमारी कंसिडर नहीं करें तो आप कैसे? हम आपको गवर्नमेंट वोट दिए कांग्रेस को, हम मालूम है, क्योंकि हमारे को आपके प्रोमो में भी था कि जियो को देते बोल के. फिर क्यों नहीं कर रहे? एटलीस्ट बोल दो देते बोल के. इतने दिनों तक देते बोला, हम वेट करते, मगर वो भी नहीं बोल रहे आप. सीएम सर बोलना हमको, ऑर्डर आना हमारे को.
ठीक है, देखिए प्लीज़ हमारे समस्या देखो, हम नर्सेस हैं, हम लोग हॉस्पिटल को बनाते हैं, हम लोग पेशेंट केयर करते, कितना है वर्कलोड करते, फिर भी आप लोग हमारा नहीं कंसिडर कैसे करें। विदाउट हॉस्पिटल हमारे कितना की लैकिंग ऑफ स्टाफ चल रहा है, आप जाके पूछो नीलोफर हॉस्पिटल में कॉल करो, बोलते हैं हमारे मेट्रन कितने जने परेशान है उधर, मगर आप लोग को नहीं होता, उन लोग को मालूम है, मगर उन लोग भी नहीं बोलते आपको। సో ఇది మేము లేకపోతే హాస్పిటల్లో కూడా ఇబ్బందులు ఉంటాయని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అమ్మ చెప్పండి, మీరు నిజంగా గత ప్రభుత్వంలో నుంచి వచ్చిందా ఈ సమస్య? ఈ ప్రభుత్వం వచ్చినాకనే మీకు ప్రధానంగా ఉందా సమస్య? గత ప్రభుత్వం నుంచే ఇది మొదలైందండి. ఇప్పుడు న్యాయం జరుగుతుందని మేము ఈ గవర్నమెంట్ని ఎంచుకున్నాము, కానీ ఇప్పటికీ న్యాయం జరుగుతుందన్న ఆశ అనిపించడం లేదు. చేస్తారనే ఉద్దేశంతో వచ్చామండి ఇక్కడ. మీరు విధులు బహిష్కరించి ఇట్లా సెక్రటరీ చుట్టూ ఇవంతా తిరుగుతూ ఉన్నారు. సో అక్కడ ఉన్నదే చాలా తక్కువ మంది, పేషెంట్స్కి ఇబ్బంది కలగదా? కలుగుతుంది సార్, కానీ మా ఫ్యామిలీనే డిస్టర్బ్ అవుతుంది కదా, దాన్ని ఆలోచిస్తారనేసి మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఈరోజు వదిలిపెట్టుకొని రావడం జరుగుతుంది మా స్థానికత కోసం. అమ్మ చెప్పండి ఏమంటున్నారు? సో నైట్ డ్యూటీ చేసే వాళ్ళు నైట్ డ్యూటీ చేసి మార్నింగ్ డ్యూటీ చేసి ఎవరి షిఫ్ట్ వాళ్ళు కంప్లీట్ చేసుకొని వచ్చారు, విధులకు ఆటంకం కలగొద్దు అనేసి. 317లో మాకు ఆల్రెడీ అంటే నల్గొండ ఎవరి ప్లేస్ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఇస్తే ఇంత ప్రాబ్లం రాకపోయేది. హైదరాబాద్ వాళ్ళు లాస్ట్కి మిగులుతాయి కదా, ఇట్ లాస్ట్ నల్గొండ వాళ్ళని నాగర్ కర్నూలు వాళ్ళని నల్గొండ అట్లా వేయడం కరెక్ట్ కాదు కదా. సో అందుకే సవరించాలని కోరుకుంటున్నాం. ఎవరున్నారమ్మా మాట్లాడేవాళ్ళు? చెప్పండి. సో ఏంది ఇప్పుడు దీని వల్ల మీకు ప్రయాణం ఎక్కువ అవుతున్నది, కుటుంబానికి దూరం అవుతున్నారు? అవును సార్ మేము యాక్చువల్లీ మాది సంగారెడ్డి డిస్టిక్ సార్. నన్ను తీసుకుపోయి నాగర్ కర్నూలు వేశారు. 300 కిలోమీటర్స్ నాకు సంగారెడ్డి మా ఊరికి నాగర్ కర్నూలుకి. మేము డైలీ 3 షిఫ్ట్స్ చేయాలి. ఇప్పుడు నైట్ డ్యూటీ చేసుకొని ఇక్కడికి వచ్చినాం. మేము మళ్ళీ నైట్ డ్యూటీకి వెళ్ళాలి. చాలా సఫర్ అవుతున్నాం. ఫ్యామిలీ ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, హస్బెండ్ ఒక దగ్గర, మేము ఒక దగ్గర, చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. అసలు జీవితం అంటే విరక్తి వచ్చినట్లు ఇదైపోతుంది మాకు. మేమేమి అడగట్లేదు, మా లోకల్ మాకు ఇవ్వండి, మా స్థానికత మాకు ఇవ్వండి. మేము ఎక్కడో హైదరాబాద్లో ఇవ్వమని అనట్లేదు, మా లోకల్లో మాకు ఎక్కడేసినా మేము హ్యాపీగా వెళ్ళిపోతాం. మేము హైదరాబాద్ ఒకటే కావాలి, మేము ఇక్కడే ఉంటామని మేము అనట్లేదు. మా లోకల్ మాకు ఎక్కడేసినా మేము వెళ్ళిపోతాం. అంతేగాని మాకు ఏదో ఊరు పేరు తెలియని ఊర్లో వేశారు సార్. అసలు ఆ నాగర్ కర్నూలు అనే ఊరు నాకైతే ఆర్డర్ కాపీ చూసే వరకు కూడా నాకు ఆ ఊరు ఉందన్న విషయం కూడా తెలియదు. అట్లాంటిది అంత లాంగ్ తీసుకుపోయేశారు. మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం రేవంత్ సార్కి, మా లోకల్ మాకు ఇవ్వండి చాలు. మేము ప్రజాభవన్ దగ్గర పోయి కూడా కంప్లైంట్ ఇష్యూ చేసి ఇచ్చారు, దాని నుంచి ఏమైనా మీకు రెస్పాన్స్ వచ్చిందా? ప్రజావానికి పోయినాము, చూసాము అని అన్నారు తప్ప ఏమీ చేయలేదు. డిఎంఈకి వెళ్ళాము, డిహెచ్కి వెళ్ళాము, ప్రతి చోట మేము ఇవ్వని రిప్రజెంటేషన్ అంటూ లేదు. 2 years నుంచి ప్రతి మంత్రిని కలిసాము, ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగాము, ఏమి చేయలేక ఇప్పుడు 7,000 పోస్టులు ఫిల్ చేస్తారు. ఆ 7,000 ఫిల్ అయితే మళ్ళీ మాకు స్థానికత అనేది మొత్తం మేము మర్చిపోవాల్సి వస్తుంది. అసలు మా ఊరు ఎక్కడ, మేము పుట్టింది ఎక్కడ? సరే మేము అక్కడ పోతే మా పిల్లలు కూడా అక్కడ ముక్కు మక్కని తెలియని లోకల్కి మా పిల్లలు అక్కడ ఎక్కడ లోకల్ అవుతారు సార్? మాకు ఒక్కటే రిక్వెస్ట్ సార్, మేము రేవంత్ రెడ్డి సార్ని దయచేసి అడుగుతున్నాము, మా లోకల్ మాకు ఇవ్వండి చాలు. మేము ఏమీ అడగట్లేదు, మా స్థానికత మాకు కావాలి, అదొక్కటే. సార్ని న్యాయం చేశారని మేము గెలిపించుకున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందని, ఈ సార్ మంచిగా చేస్తారని మేము అనుకుంటున్నాము. మాకు న్యాయం జరుగుతుందని ముందే, మాకు నోటిఫికేషన్ ముందే, మాకు రిక్రూట్మెంట్ చేసుకున్న ముందే మాకు న్యాయం చేసి రిక్రూట్మెంట్ చేసుకోండి అని అడుగుతున్నాం. న్యాయంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు న్యాయం జరుగుతుందని మేమందరం ఇక్కడ కూర్చున్నాము. మాకు ముందు చేసిన తర్వాత మా లోకాలిటీ మాకు ఇచ్చిన తర్వాత మాకు రిక్రూట్మెంట్ మళ్ళీ తీసుకోండి అని అడుగుతున్నాం మేము. సో ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇంకెవరైనా మాట్లాడతారమ్మా ఇక్కడ? చెప్పండి. మేము స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నామండి. 2021 బ్యాచ్. 2017లో మాకు ఎగ్జామ్ జరిగిందండి. 21లో రిక్రూట్మెంట్ అండి మాది. ఆ 3 years కూడా మా సర్వీస్ వేస్ట్ అంతా వేస్ట్. ఆ 3 years కూడా మేము కోర్టులో కేసులు వేసుకుని ఇదే సేమ్ ఇప్పుడెలా 317 మీద కొట్లాడుతున్నాము, అప్పుడు కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే సిచ్యువేషన్ మాకు. అప్పుడు కూడా మేము కోర్టులో కేసుకొని మా 2001లో మా పోస్టింగ్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన 6 monthsకి మేము జాయిన్ అయిపోయినాం. మాకు అప్పుడు కౌన్సిలింగ్ అన్నీ ఇచ్చారు, జాయిన్ అయిపోయాము. మాకు జాయిన్ అయిన 6 monthsలో మాకు శాలరీస్ కూడా సరిగా రాలేదండి. మాకు శాలరీస్ వస్తున్నాయి అనుకునే టైంకి 317 జీవో నైట్కి మెసేజ్ పెట్టి వెళ్ళిపోయారు. ఈవెన్ మేము డిహెచ్కి డిఎంఈకి పోయినా కూడా ఆ టైంలో అసలు డోర్లు అన్నీ క్లోజ్, మాకు ఎక్కడ కూడా మాకు పోనీకి అర్హత లేకుండే. అప్పుడు వెళ్ళాము, 3 daysలో మీరు జాయిన్ కాకపోతే మీ అన్ని ఆర్డర్స్ అన్ని క్యాన్సిల్ చేస్తాము అనేసరికి మేము భయపడి వెళ్ళిపోయిన తర్వాత ఆడిపోయిన తర్వాతకి ఈ 6 months శాలరీస్ లేదు. శాలరీస్ వచ్చాయి దేవుడు అనుకునేసరికి మళ్ళీ 370 అక్కడికి వెళ్ళిన తర్వాత డీడీఓలు లేవు, కొన్ని హాస్పిటల్కి, కొన్ని పిఎస్సీకి అసలు డీడీఓలు లేక శాలరీస్ మళ్ళీ అక్కడ 4-5 months పడింది. సర్లే మళ్ళీ మా ప్లేస్లో మేము పని చేసుకున్నాం అన్నాక మళ్ళీ డిప్యుటేషన్ మీద మళ్ళీ ఇక్కడ ఎక్కడైతే మాకు ప్లేస్మెంట్ తీసుకున్నామో అక్కడికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారంటే అక్కడ స్టాఫ్ లేరు.
వర్క్ ఉంది, ఇక్కడ స్టాఫ్, ఇక్కడ హాస్పిటల్ సరిగా లేవు, అయినా కూడా మళ్ళీ మమ్మల్ని డిప్యూటేషన్ అయితే నీ ఇష్ట ప్రకారం నీ గవర్నమెంట్ అంటే కేసీఆర్ గవర్నమెంట్ తీసుకొచ్చారు డిప్యూటేషన్. అంటే ఆ ప్లేస్ ఖాళీగా ఉన్నట్టే కదా, ఖాళీ ఉంది కాబట్టి మళ్ళీ స్టాఫ్ లేరని చెప్పి రియాలోక్ చేసేసి డిప్యూటేషన్ మీద వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు రేవంత్ గారిని మేము కోరుకునేది ఒక్కటే, ఆయన కంపల్సరీ మాకు అండగా ఉంటాడని, మా కోరిక నెరవేరుస్తాడని. ప్లస్ మ్యానుఫ్యాక్చర్లో మాకు ఇచ్చారు 317 జీవోని సవరణ చేసి మేము తప్పకుండా దీన్ని ఏదో చేస్తాము అని అన్నారు. ఆశతోని కాంగ్రెస్ గెలిపించుకున్నాం. ఇప్పుడు మా బాధ ఏంటంటే 7,000 పోస్టింగ్స్ ఇచ్చారు. ఆ 7,000 పోస్టింగ్లు ఇస్తే మా స్థానికత మేము పోతాం. ఇప్పుడు మేము ఇక్కడ డిప్యూటేషన్ ఫస్ట్ అయితే ఏ ప్లేస్ తీసుకున్నామో ఆ ప్లేస్ ఖాళీగానే ఉంది. అక్కడ వేకెన్సీ చూపించారు, హాస్పిటల్స్ అన్నీ హాస్పిటల్ చూపించారు. మళ్ళీ మేము అక్కడికి పోయాం 317 అయిపోయినాం. ఇప్పుడు అక్కడ మా ప్లేస్ పోతుంది, మళ్ళీ ప్లేస్ మాకు ఇచ్చిన నార్కల్ని అక్కడ మా ప్లేస్ పోతుంది, స్థానికత పోతుంది. మా పిల్లలు ఒక స్థానికత ఉండదు, మాకు స్థానికత ఉండదు. మేము ఇప్పుడు ఒక్కొక్కటే కొనుక్కుంటాం. ఏంటంటే ఈ పోస్టింగ్ ఫిల్ చేసే లోపల ఫస్ట్ మమ్మల్ని రియాలోక్ చేసిన తర్వాతకి మాకు తర్వాత పోస్టింగ్లు ఇవ్వమని సీఎం రేవంత్ సార్ని ఒక్కటే కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చింది కూడా మేము వాళ్ళని ధర్నా చేయనికనో వాళ్ళని డామినేషన్ చేయనికనో కాదు. ఏంటంటే మా స్థానిక కోల్పోతాం, మా రియాలిటీ కోల్పోతాము, మళ్ళీ మా లొకాలిటీ ఉండదు. ఒక బాధతోని మేము 3 షిఫ్ట్స్ చేసుకొని వచ్చామండి. నిజంగా నమ్ముతారో నమ్మరు కానీ మార్నింగ్ ఈవినింగ్ నైట్ ఇంకా చాలామంది డ్యూటీలో ఉన్నారు. మేము మెడికల్ ఫీల్డ్ కాబట్టి మేము ఇట్లా డ్యూటీలో పెట్టి రాలేము, ఎందుకంటే పేషెంట్స్ వాళ్ళకు కూడా సేవ్ చేయాలి మేము. సో మేము డ్యూటీలు చేసుకొని నైట్ చేసుకొని మార్నింగ్ చేసుకొని ఇప్పుడు ఈవినింగ్ కూడా కొంతమంది చేసుకొని డ్యూటీకి వచ్చారు. మేము ఒక్కటే కోరుకుంటున్నాం, మళ్ళీ మాకు రియాల్ ఒకటి ఇవ్వండి అని, ఈ పోస్టింగ్లు ఇచ్చేలోపు మా ప్లేస్లు మాకు ఇవ్వమని సీఎం రేవంత్ సార్ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద 317 జీవోకి సంబంధించి కూడా మేము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాము. గతంలో ప్రజావాణిలో కూడా మా సమస్యను వినిపించాము. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. మేనిఫెస్టోలో కూడా దానికి సంబంధించిన అంశాన్ని వాళ్ళు పొందుపరచారని కూడా చెప్తున్నారు. సో అమ్మ ఎవరైనా ఒకరు మాట్లాడండి. ప్రజావాణిలో కూడా మీ సమస్యను వినిపించురా, ఏమన్నా మీకు రిప్లై వచ్చిందా ప్రజావాణి నుంచి? 4 times వినిపించామండి, మాకేమీ ఆన్సర్ లేదండి ఎవరి దగ్గర నుంచి. ఏమొచ్చింది రిప్లై ప్రజావాణి నుంచి? ప్రజావాణికి వెళ్ళారు కదా, ప్రజాభవన్కి వెళ్ళి చేస్తామని చెప్పేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి పేపర్స్ తీసేసుకొని మేము గవర్నమెంట్కి తెలియజేస్తాము అని చెప్పేసి చెప్పారు. కానీ ఇంతవరకు ఏం లేదు. మా బాధ ఏంటంటే ఇప్పుడు 7,000 మందికి ఏడలో మాకేం ప్రాబ్లం లేదు, కాకపోతే మమ్మల్ని యథావిధిగా ఏ స్థానాలు ఉన్నారో ఆ స్థానాలు ఉంచేసి మిగతా వాళ్ళని తీసుకోమని చెప్పేసి అంటున్నాం. ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్ చేస్తే మీకు ఏమైనా నష్టం వచ్చే అవకాశం? మా ప్లేస్ మాకు పోతుంది. ఈడ మేము ఇన్ని రోజులు ఈడ 140 ఎంతమంది, ఒక సపోజ్ ఒక 1000 మంది అనుకొని తీసుకున్నాము. ఇప్పుడు 1000 మందిని మమ్మల్ని డిస్ట్రిబ్యూట్ చేసేసారు. ఇప్పుడు ఆ 1000 మంది వేకెన్సీ చూపిస్తారు. ఇప్పుడు ఆ 1000 మందికి మళ్ళీ 1000 మంది వాళ్ళు ఫిల్ అయిపోతే మేము ఉండం కదా, మళ్ళీ మేము వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకోసం మేము అడుగుతున్నాం, వాళ్ళకి ఇచ్చుకొని వస్తే మంచిదే కదా, సంతోషం, అందరూ బాగుపడాలి. మా ఏరియాలో మాకు ఇవ్వాలండి, మా ప్లేస్లో మాకే పోస్టింగ్ ఇవ్వాలి. ఇప్పుడు స్థానికత సంబంధించిన ఉండాలి కదా, మా వేరే దగ్గర పోస్తే మాకు ప్రాబ్లం కదండి. స్థానికత అనేది మాకు కూడా కావాలని కోరుకుంటున్నాం. మేము కూడా కోరుకునేదే అదే కదా, మాకు అంతకుమించి ఏం లేదండి. స్థానికత ఒకటి మా కోసం అడిగేది. సో ఇది ప్రధానంగా స్థానికులము మేమంతా మాకు స్థానికంగానే అవకాశం కల్పించాలి, కొత్త వాళ్ళకు రిక్రూట్మెంట్ ఇస్తే మాకు ప్రధానంగా సో అంటూ వాళ్ళు కూడా వాపోతున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడే పరిస్థితి చేస్తారు. సో ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్ చేస్తే ఏమన్నా ఇబ్బంది ఉందా సార్? కొత్త రిక్రూట్మెంట్ వల్ల సార్ మేము ఫస్ట్ అపాయింట్మెంట్ అయ్యాం సార్. ఫస్ట్ మాకు 317 జీవోలో మేము అన్యాయం అయిపోయాం సార్. ఫస్ట్ మాకు సవరణ చేసిన తర్వాత సార్ ఆల్రెడీ సీఎం సార్ మేనిఫెస్టోలో కూడా పెట్టారు, 317 జీవోని సవరిస్తాను వితిన్ 48 అవర్స్లో అని కూడా చెప్పారు సార్. అట్లయినా సరే సార్ మాకు సవరించిన తర్వాత నెక్స్ట్ వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోమంటున్నాం సార్. వాళ్ళకి మేము అబ్జెక్షన్ చెప్పట్లేము. ముందు మాకు ఒకటే రోజు టైం ఉంది సార్, మాది సవరించకుండా వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం ఇది ఎంతవరకు సార్ న్యాయం అని సీఎం సార్ అర్థించుకుంటున్నాం సార్. మాకు గత ప్రభుత్వం ఆగం చేసింది, ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పేసి అనుకున్నాం సార్. మీకు ఆమె హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారంటారు, ప్రభుత్వం మీద నమ్మకం లేదా? నమ్మకం ఉంది సార్, కానీ మాకు ఒకటే రోజు టైం ఉంది సార్. ఎల్లుండి ఆల్రెడీ ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నారు సార్. వాళ్ళకి 7,000 పోస్టులకి వాళ్ళకు తుది జాబితా రిజల్ట్ రిలీజ్ అయిపోయింది రేపు. కాబట్టి సీఎం సార్ మాకు చేస్తారని మేము ముందుబడి గెలిపించుకున్నాం సార్. మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి మాకు చేస్తారని చెప్పేసి అనుకున్నాం సార్. కాకపోతే ఎల్లుండి వాళ్ళకు కొత్త రిక్రూట్మెంట్ తీసుకుంటే మేము అన్యాయం అయిపోతాం సార్. మాకంటే వాళ్ళు ఆలోచిస్తారు కదా వాళ్ళకు కొత్తగా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు
సరే సార్ ఒక్క నిమిషం సార్ 317 జీవో అందరికి ఉంది సార్ 317 జీవో అందరికి ఉంది కానీ మాకు టైం లేదు సార్ మాకు ఒకటే రోజు రేపు ఒక్క రోజే ఉంది సార్ మాకు కూడా వాళ్ళకి రిక్రూట్మెంట్ లేకపోతే మేము ఇక్కడికి రాకపోతాం సార్ మేము కూడా అందరిలాగా అన్ని డిపార్ట్మెంట్ లాగా మేము ఆగేవాళ్ళం సార్ కానీ మాకు సమయం లేదు వాళ్ళకి ఆల్రెడీ రిక్రూట్మెంట్ పోస్టింగ్స్ వాళ్ళకి ఆల్రెడీ ఈరోజు డిమాండ్ నుంచి ఆఫీస్లో పిలుచుకున్నారు వాళ్ళ ప్లేస్